నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మీ జర్నలిస్ట్ వసంత్. సో, ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఒక సంచలనమైన ప్రెస్ మీట్ పెట్టాడు. ఈ ప్రెస్ మీట్‌లో కొన్ని విషయాల గురించి ప్రస్తావించారు. ముఖ్యంగా ఈ ప్రెస్ మీట్‌లో ఆయన సంచలనమైన కామెంట్ కూడా చేశారు. మావిగన్ వర్సెస్ అమరావతి. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు. గతంలో అమరావతి రాజధాని ప్రస్తావన వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి అమరావతిని తీసుకెళ్ళి అటువైపు ఎందుకు రాజధానిని తీసుకెళ్ళి అటువైపు ఎందుకు పెట్టారు? నేషనల్ హైవే ఉంది. విజయవాడ మీదుగా మచిలీపట్నం పోర్ట్ ఉంది. విజయవాడ సెంటర్ పాయింట్ ఉంటది. గుంటూరు కూడా నేషనల్ హైవే టచ్ అయ్యి ఉంది. ఈ 3 ప్రాంతాలను కూడా అభివృద్ధి చేయొచ్చు గదా! అభివృద్ధి పేరట ఒకే దగ్గర ఎందుకు డెవలప్‌మెంట్ చేస్తున్నారు? మనం గతంలో హైదరాబాద్‌ని కోల్పోయాం. సో, మావిగన్ అనే పేరు పెట్టి డెవలప్ చేయొచ్చు కదా! అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి సంచలనమైన కామెంట్ చేశారు గతంలో. ఇప్పుడు దానికి బలం చేకూరుస్తూ అమరావతి వర్సెస్ మావిగన్, మావిగన్ వర్సెస్ అమరావతి అని సంచలనమైన కామెంట్ చేశారు. అంటే ఆయన మనసులో ఉన్న మాట ఎట్టకేలకు చెప్పేశారు. పూర్తిగా వాళ్ళ పార్టీ నేతలు గాని, జగన్మోహన్ రెడ్డి గాని అమరావతికి మేము వ్యతిరేకం కాదంటూనే మేమొచ్చిన తర్వాత 2029 ఎన్నికల్లో వైసీపీ వస్తే గనక ఖచ్చితంగా మావిగన్ డెవలప్ చేస్తామని చెప్తున్నారు. అమరావతి వర్సెస్ మావిగన్ అని చెప్తా ఉన్నారు. అంటే ఇప్పుడు అసలు అమరావతి మరి వేల కోట్లు పెట్టి ప్రభుత్వం అభివృద్ధి చేస్తా ఉంది. ప్రభుత్వం అనేకమైన కన్‌స్ట్రక్షన్స్ జరుపుతా ఉంది. అక్కడ హైకోర్ట్ గాని, సెక్రటేరియట్ గాని, లేదంటే ఇంకా ప్రభుత్వానికి సంబంధించిన టవర్స్ గాని, ప్రభుత్వ అధికారుల నివాసాలు గాని, ఎమ్మెల్యే, ఎంపీ, మినిస్టర్ వీళ్ళ బంగ్లాస్‌తో పాటు, వీళ్ళ క్వార్టర్స్‌తో పాటు జడ్జెస్ బంగ్లాస్ గాని, అలాగే సెంట్రల్ గవర్నమెంట్‌కి సంబంధించిన అధికారుల బిల్డింగులు గాని, హెచ్ఓడి టవర్స్ వీటన్నిటిని కన్‌స్ట్రక్షన్ చేస్తా ఉంది. మరి రానున్న రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గెలిస్తే వైసీపీ అధికారంలోకొస్తే అమరావతి రాజధానిగా లేనట్లేనా అమరావతి అనేది? మళ్ళీ మచిలీపట్నం, గుంటూరు, విజయవాడ అంటే అసలు ప్రజలందరూ కూడా చాలా పెద్ద కన్‌ఫ్యూజన్‌లో పెట్టారు. ప్రజలందరూ కూడా చాలా పెద్ద కన్‌ఫ్యూజన్‌లో పడ్డారు. జగన్మోహన్ రెడ్డి కన్‌ఫ్యూజన్‌లో పెట్టారు గూడా. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే, ఇప్పుడున్న పరిస్థితుల్లో కొంతమేర అప్పులు జేసి ఏడీబీ బ్యాంక్ గాని, వరల్డ్ బ్యాంక్ గాని ఇవన్నీ అమరావతి కోసం అప్పులు ఇస్తా ఉన్నారు. వాళ్ళు ఫ్రీగా ఇవ్వట్లేదు. అప్పులు ఇస్తా ఉన్నారు డెవలప్‌మెంట్ కోసం. ఈ అప్పులన్నీ ఎవరు కట్టాలి? ప్రభుత్వం. అంటే ప్రజలే కట్టాలి. ప్రజల పైనే ఆర్థిక భారం కూడా పడుతుంది. రాజధాని పేరిట చాలా పెద్ద మోసం జరుగుతుంది. దోచుకుంటున్నాడు చంద్రబాబు నాయుడు. అభివృద్ధి అంటారు, లేదంటే ఇన్వెస్ట్‌మెంట్‌లు అంటారు. ఇవన్నీ తీసుకొని అభివృద్ధి ఎక్కడ జరుగుతుంది? లోకేష్, చంద్రబాబు నాయుడు ఇద్దరు విదేశాలకు వెళ్లి ఈ డబ్బులు అక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారు అన్నట్లుగా ఆయన మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి. ఇందులో అనేకమైన ఇక్కడ స్కాములు జరుగుతున్నాయి. చంద్రబాబు నాయుడు గవర్నమెంట్‌లో స్కాములు జరుగుతున్నాయని కూడా చెప్పారు. కొన్ని పేర్లు కూడా చెప్పారు. ఆ పేర్లేంటంటే ఇక్కడ ఇసుక మాఫియా జరుగుతుంది, మట్టి మాఫియా జరుగుతుంది, సిలికా క్వాడ్స్ మాఫియా జరుగుతుంది. దీంతో పాటుగా రేషన్ బియ్యం మాఫియా దందా జరుగుతోంది. సో, ఇక్కడ అమరావతి పేరిట అంతులేని భూదోపిడీ జరుగుతుంది. అంతులేని దోపిడీ జరుగుతుందని చెప్తున్నారు. భూదోపిడీకి సంబంధించి రూపాయికి, అర్ధ రూపాయికి 50 పైసలకే భూములు ఇచ్చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు. ఏదో పప్పులు, బెల్లాలకు అమ్మినట్లు అమ్మేస్తున్నాడు. పప్పులు, బెల్లాల మాదిరిగా అమ్మేస్తున్నాడు భూముల్ని. వాళ్ళకి ఇందులో ముఖ్యమైన అంశం ఏంటంటే ఆయన ఇంకో సెన్సేషనల్ కామెంట్ ఏంటంటే, కేవలం ఎవరైతే చంద్రబాబు నాయుడుకి దగ్గరగా ఉన్నారో వాళ్ళకి మాత్రం భూములు అమ్ముతున్నాడు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి చెప్తా ఉన్నారు. అంటే ఇంకొకటి ఇక్కడ లిక్కర్ మాఫియా కూడా జరుగుతుందని చెప్పేసి స్వయంగా జగన్మోహన్ రెడ్డి చెప్తా ఉన్నారు. ప్రస్తుతానికి లిక్కర్ కేసు నడుస్తా ఉంది. గత ప్రభుత్వంలో లిక్కర్ కేసులో లిక్కర్ దందా జరిగింది. లిక్కర్ దోపిడీ జరిగింది. డబ్బు దోపిడీ జరిగింది. లిక్కర్ స్కామ్ జరిగింది అని చెప్పేసి ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం చాలా పెద్ద ఎత్తున మాట్లాడిన పరిస్థితులు కూడా ఉన్నాయి. కానీ వీళ్ళందరినీ కూడా షాక్‌కు గురి చేస్తూ జగన్మోహన్ రెడ్డి చెప్తా ఉన్నారు. ఇప్పుడు లిక్కర్ స్కామ్ జరుగుతుందని చెప్తున్నారు. అదెట్లా బెల్ట్ షాపుల రూపంలో ఎంఆర్‌పీ కన్నా అధికంగా అమ్ముతున్నారు. ఎంఆర్‌పీ పైన కూడా అమ్ముతున్నారు. ఇది లిక్కర్ మాఫియా జరుగుతుంది ప్రభుత్వంలో అని చెప్తా ఉన్నారు. మరీ ముఖ్యంగా బీచ్‌లో కూడా లిక్కర్ అమ్మే ప్రయత్నం జరుగుతుంది. మందమ్మే ప్రయత్నం జరుగుతుంది. మధ్యతరగతి కుటుంబాలు కొంత సరదాగా బీచ్‌లకెళ్ళే పరిస్థితులు లేని పరిస్థితులు కూడా ఉన్నాయి ఇప్పుడు. అక్కడ కూడా లిక్కర్ అమ్ముతున్నారని చెప్తున్నారు జగన్. ఇక మరీ ముఖ్యంగా ఇక్కడ ఏంటంటే ప్రశ్నిస్తే రెడ్ బుక్ రాజ్యాంగం. అరెస్టులు, లాకప్ డెత్‌లు కూడా జరుగుతా ఉన్నాయి. సో, ఏ విధంగా విజయవాడలో లాకప్ డెత్ జరిగిందో చూసాం. అలాగే ప్రశ్నిస్తుంటే మా ఎవరైతే వైసీపీకి సంబంధించిన కార్యకర్తలు, నాయకుల పైన ఏ విధంగా దాడి చేశారో టీడీపీ వాళ్ళు అమరావతి విజిట్‌కెళ్తుంటే రైతులు మమ్మల్ని పిలిస్తే
రైతులందరూ గగ్గోలు పెడతా ఉన్నారు. రైతులందరూ కూడా నా దగ్గరకొచ్చి నన్ను కలిచారు. అమరావతిలో చాలా ఇబ్బందులు పడుతున్నాం అని చెప్తున్నారు. ఆ రైతులను పరామర్శించడానికి వాళ్ళు పిలిస్తే మేము అమరావతిని విజిట్ చేయడానికెళ్తే, మా పైన దాడి చేశారు. కేసులు పెడతా ఉన్నారు. ఇంకా దాడి చేసినోళ్ళు కూడా మా వోళ్ళే అని చిత్రీకరిస్తా ఉన్నారని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు. ఖచ్చితంగా ఆయన మనసులో మాట చెప్పారు. ఎందుకు అంటే ఇక్కడ అమరావతి గత ప్రభుత్వంలో 3 రాజధానుల పేరు చెప్పిన జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఇప్పుడు అధికారంలోకి మేమొస్తే మావిగన్ అని చెప్తున్నాడు. అమరావతి వర్సెస్ మావిగన్‌గా చెప్తున్నారాయన. అంటే ముఖ్యంగా ఇక్కడ మరొక అంశం ఏంటంటే, పైన కూడా మాట్లాడారు. ఎన్యూమరేటర్లు ఎవరైతే ఉన్నారో ఎన్యూమరేటర్ ఫార్మ్ ఇవ్వకముందే సంబంధిత అధికారులకి ఎన్యూమరేటర్ల ఫార్మ్‌లు ఇచ్చానని చెప్పండి. ఇచ్చినట్టు రాసుకోండి, క్లోజ్ చేసుకోండి అని చెప్పేసి చంద్రబాబు నాయుడు వీడియో కాన్ఫరెన్స్ మరీ మాట్లాడుతున్నారని చెప్పేసి జగన్ సంచలనమైన వ్యాఖ్య చేశారు. అంటే ఎవరైతే వైఎస్ఆర్‌సీపీకి సానుకూలంగా ఉన్న ఓట్లు ఉన్నాయో, ఆ ఓట్ బ్యాంక్ అంతటిని కూడా తీసేసే ప్రయత్నం జరుగుతుంది. ఎస్ఐఆర్ పేరు మీద కుట్ర జరుగుతుంది అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి చెప్తా ఉన్నారు. అంటే ఇక్కడ అనేకమైన అంశాల గురించి మాట్లాడుతా ఉన్నారు. రైతుల ఇబ్బందుల గురించి గానీ, రైతులకు అండగా మేమున్నాం. ఆక్వా రైతులకు కూడా అండగా మేమున్నాం. చేపల మీద ఇప్పుడు ఆక్వాకి సంబంధించి ఆక్వా రంగంలో దాదాపుగా రూ. 14, రూ. 15 పెంచారు మేతను కూడా అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి చెప్తా ఉన్నారు. మామిడి రైతులకు మేము అండగా ఉన్నామని చెప్తున్నారు. అంటే ఓవరాల్‌గా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఆలోచన ఏంటంటే, అమరావతిని ఖచ్చితంగా అక్కడే ఎందుకు ఉంచాలి? రాజధానిని ఒక దగ్గరే ఎందుకు కన్‌స్ట్రక్షన్ చేయాలి? ఒక ప్రాంతంలోనే ఒక 2, 3 గ్రామాలు, 4, 5 గ్రామాల పరిధిలోనే ఎందుకు రాజధాని ప్రాంతం నిర్మిస్తున్నారు? ఏదైతే హైదరాబాద్‌ని మనం గతంలో కోల్పోయామో, అదే విధంగా ఇప్పుడు కూడా జరిగే అవకాశం ఉంది కాబట్టి, మావిగన్ అని చెప్తా ఉన్నారు. మావిగన్ వర్సెస్ అమరావతి అని చెప్తున్నారు. నిజంగానే జగన్మోహన్ రెడ్డి వస్తే అమరావతిని అమాంతం ఆపేసి, మచిలీపట్నం పోర్ట్ ఉంది కాబట్టి మచిలీపట్నాన్ని, విజయవాడ అందరికీ సెంటర్ పాయింట్‌గా ఉంటది కాబట్టి విజయవాడని, గుంటూరు నేషనల్ హైవేకి టచ్‌లో ఉండి దట్టు ఆసియాలోనే అతిపెద్ద మిర్చి యార్డ్ గుంటూరులో ఉంది. ఆసియాలోనే అతిపెద్ద రైల్వే స్టేషన్ గాని, బస్ స్టాండ్ గాని విజయవాడలో ఉంది. సో, ఎయిర్‌పోర్ట్ గన్నవరంలో ఉంది. దీంతో పాటుగా పోర్ట్ మచిలీపట్నంలో ఉంది కాబట్టి, ఈ 3 ప్లేసుల్ని అనుసంధానం చేసుకుంటూ మావిగన్ ఆ రాజధాని ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి వస్తే అమరావతి పరిస్థితి ఏంటి? ఆగిపోద్దా? ఆగిపోయే ఛాన్స్ ఉందా? మచిలీపట్నం, విజయవాడ, గుంటూరుని మాత్రమే అభివృద్ధి చేస్తారా? ఏం జరుగుతుంది? అంటే వందల వేల కోట్ల రూపాయలు ఇప్పుడు అమరావతిలో పెట్టుబడులన్నీ వృధా అయిపోయే అవకాశం ఉందా? జగన్మోహన్ రెడ్డి వస్తే పరిస్థితి ఏంటనేది మీ అభిప్రాయాన్ని అయితే తప్పకుండా తెలియజేయండి.